ఎందుకు వచ్చింది సిద్దిపేటలో అంటే అన్ని ఏకపక్షమే అయిపోయిన తరుణంలో 20-25 ఏళ్ల నుంచి అన్ని ఒక్కడే కనబడుతుంటే అధికారం అహంకారంగా మారి కళ్ళు నెత్తికెక్కి కళ్ళు మీద కనబడకుండా తనకంటే వయసులో పెద్దోళ్ళైన వాళ్ళని కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను కూడా ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అహంకార పూరితంగా మాట్లాడితే సలసల మరిగిన తెలంగాణ పౌరుషం 2 దశాబ్దాలుగా ఎదురు చూసింది. సిద్దిపేటను ఏకపక్షం నుంచి ప్రజల పక్షం తేవాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరు ఇలా సిద్దిపేటలో భారీ మెజార్టీ కోసం పరిగెత్తింది. వకీలు, డాక్టర్లు, జర్నలిస్టులు, సర్పంచులు ఆయన చేతిలో అవమానానికి గురిగానోడంటూ ఎవరిది బీజేపీ ఏ గడ్డది మన మెదక్ గడ్డది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. టీవీలలో సర్వేలలో చెప్పుదురు బీఆర్ఎస్ 0 నుంచి 1. ఎన్ని 0 నుంచి 1. ఏది 1? ఏది ఏది ఎవరు మెదకనే చెప్తుండే. వాడిని కత్తి కాదు, నెత్తి కాదు. ఇక్కడ కష్టపడ్డలో మనం, కొట్లాడిన మనం, బూతులలో కలబడ్డలో మనం. వాడు టీవీలో కూర్చొని ఒకటికి వెళ్తుంది టీఆర్ఎస్. ఎక్కడికి వెళ్తుంది? మెదక్ వెళ్తుంది. వారికి మెదక్ తెలియాలి, మెదక్లో ఊర్లు తెలియాలి, ఇక్కడ కార్యకర్తల కష్టం తెలియాలి. ఒక్కొక్కటి 45 డిగ్రీల టెంపరేచర్ లో సూర్యుడితో పోటీ పడి కొట్లాడిన మా బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే తెలంగాణలో గులాబీ జెండా లేకుండా చేసిన పార్లమెంట్ లో కూడా చేసినవా ఆకలిస్తుందే. ఇంకా భయపడుతుందా? ఇంకా సిద్దిపేట భయపడుతుందా? పోయిన రోజులు పోలేదా? దగ్గర తిరుగుతుంది మంచిగా పోయినాయా 100 కోట్ల స్కీమ్ ఎవరో ముస్లిం అడుగుతా ఉంటాం. వచ్చింది సోషల్ మీడియా. ఎక్కడికి 100 కోట్లు అడగాలా వద్దా? రేపు చెప్పాలా వద్దా? లెక్క చెప్పిద్దాం, బరాబరి చెప్పిస్తాం. రఘునందన్ అంత తొందరగా ఏమని వదిలిపెట్టాడు. లెక్క బరాబరి చెప్పాల్సిందే. అంకితం ఇవ్వాలి మన గెలుపు. ఎందుకంటే అసంతోళ్ళ ఉసురు ఎసంతానికి రాకుతుందంటే ఇంకొక ఇసంతానికి రాకుతుంది. పైసలు ఉన్నాయనే అహంకారంతో పోలీసులను పెట్టి రాత్రి మీడియా రాకుండా జామర్లు పెట్టి ఇదేదో నిజాం నవాబుకి ఎస్టేట్ లాగా సిద్దిపేట జిల్లాను పాలించిన మూర్ఖులందరికీ కూడా ఈ ఎన్నిక ఫలితం ఒక గుణపాఠం అనేది దయచేసి వాళ్ళందరికీ చెప్పాలి. ఒక్కరు మాట్లాడలే, మీడియాను కూడా మాట్లాడలేకపోతున్నారు. పునాదుల కాడికి వీకి మారేసారు బీజేపీ. పీకిరా ఇంకా 5 ఏళ్ళు ఇంకా చాలా చూడాలా వద్దా? ఏ డబ్బు అనేటువంటి అహంకారంతో వెంకటరామిరెడ్డిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు విర్రవీగిందో వాళ్ళ ప్రతి పైసకి లెక్క బరాబరి సిద్దిపేట చౌరస్తాల, అంబేద్కర్ చౌరస్తాల వాళ్ళతో లెక్క చెప్పిస్తాం. అయిపోయినాయి ఎన్నికలు, అయిపోయినాయి కదా. రఘునందన్ ఇడిచిపెట్టు పోతే మన అయితే నువ్వు గెలిచినావు కదా. ఏమనకని కొంతమంది మిత్రులతో రాయబారాలు పంపుతారు. వదిలిపెడదామా? ఊర్లలో సర్కార్ తుమ్మని ఉంటది, రాకుందా పీకినా కొంటుంటది. అవునా? లొట్ట పీక్ షెట్లు అని ఉంటాయి. సగం పీక్ వదిలేస్తే మళ్ళా సీజన్ అయిపోయి మళ్ళీ మొత్తం వస్తుంది. అట్లా వీళ్ళని మధ్యలో ఇడిచిపెట్టిన వరకు ఈ సర్కార్ తుమ్మ లేక వాళ్ళందరూ గుచ్చుకుంటుంది. కాబట్టి పీకినం యాదాగా పీకాలే. పార్లమెంట్ లో జెండా లేకుండా పీకేసినాం. లోకసభలో ఎవరు కనబడకుండా చేసినాం. రేపు ఇంకేడ చేయాలి? గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు చేయాలి. నేను గెలుస్తా అంటాడు కను. ఇందాక మా సంగ్రామూర్కి వచ్చిన చిన్నగూడెం ప్రెసిడెంట్ చెప్పాడు. ఆయన గురించి మీకు చాలా మందికి తెలియదు. 27 ఓట్లతో ఓడిపోయింది సంగ్రామూర్లో. ఎన్ని ఓట్లతోటి? 27 ఓట్లతోటి సర్పంచ్ ఓడిపోయింది. ఆ ఊళ్ళో చాలా మంది పెద్ద వాళ్ళు ఉంటారు. ఆయన చెప్పిండు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. దయచేసి నేను ఒకటే మీకు అందరికి చేసేటువంటి విజ్ఞప్తి. నేను పుట్టింది సిద్దిపేట జీజీ కాలంలో. డిగ్రీ అయిపోయినాక చదువుకున్నది గిన్నే డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో చదువుకున్నాను. ఈ పౌరుషం, ఈ పట్టుదల నాకు చదువు చెప్పిన మా సార్లు నేర్పించింది. నేను మీరందరితో చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, గెలుస్తామా రాగన్న మీదకు అంటే గెలవగలిగాను.
నేనే గెలుస్తా అంటే బరాబర్ గెలుస్తాను. నేను దుబ్బాక ఉప ఎన్నిక పోయినప్పుడు కూడా చాలా మంది అన్నారు దుబ్బాక గెలుస్తాం అరగను. అటు పక్కన కేటీఆర్, ఇటు పక్కన హరీష్, ఇటు పక్కన కేసీఆర్ ఉన్నాడు. మధ్యలో దుబ్బాక ఏం వెళ్తారంటే మా మీడియా మిత్రులు అయితే నవ్వేది, ఈ రఘునందన్ అనేటువంటి పర్లేదు ఊకే పోటీ చేస్తాడు, ఓడిపోతూనే ఉంటాడు అనుకుంటు. గెలిచిన వాగలే లేదా? నీ సంకల్పం గొప్పదైతే నువ్వు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకొని నేను ఈ లక్ష్యాన్ని చేరుతాననేటువంటి విశ్వాసం నీలో ఉంటే నువ్వు హరీష్ రావు మీదైనా గెలుస్తావు, చంద్రశేఖర్ రావు మీదనైనా గెలుస్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశంలో ఇప్పుడు మన కనబడే నాయకులలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు, మన పార్టీ నాయకులలో గౌరవనీయులు వాజ్పేయి గారు కూడా ఓడిపోయాడు. ఓటమిరగని ధీరుని నాయకత్వంలో మనం ఇలా పనిచేస్తున్నాం. ఎవరు రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి ఓడిపోయినా. ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ పోటీ చేస్తే ఎంపీ గెలిచిండు. 1962 తర్వాత భారతదేశ చరిత్రలో ఒక పార్టీ మూడేసారి కంటిన్యూస్ గా గెలిచి ఒకే వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి ఏంటంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే సాధ్యమైంది. వెంకటరామరెడ్డి లేక పైసలు లేవు నరేంద్ర మోడీ గారి దగ్గర, 1,00,000 కోట్లు లేవు. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకొని వచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మీరు మీ ఊరికి సర్పంచ్ కావాలన్నా వద్దా? ఎంపీటీసీ కావాలన్నా వద్దా? ఎంపీపీ కావాలన్నా వద్దా? కావాలంటే ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కసి ఉండాలి. ఏముండాలి? రఘునందన్ అనేటువంటి దుబ్బాకలు కనబడకుండా చేస్తా అని పైసలు పెట్టి, పోలీసు వాళ్ళని పెట్టి, రాత్రిళ్ళు ఓటులకు నోట్లను వచ్చి తాత్కాలికంగా రఘునందన్ నోడలు కొట్టినమని రిలాక్స్ అయ్యారు కొంతమంది. అయినరా? భూమి గుండ్రం ఉంటుందా? దుబ్బాకల్ని రఘునందన్ కు ప్రోటోకాల్ లేకుండా చేస్తామని అనుకున్నారు. సిద్దిపేటకి వచ్చిందా ప్రోటోకాల్? వచ్చిందా? పాపం సార్ అనుకున్నాడా? ఆయన కన్నా ముంగట ఇంకో పార్టీ వాడు ముంగట ఒక పోలీస్ ఎస్కార్ట్ కారు వస్తుంటే ఇంకోటి వచ్చి ఆయన పక్కన కూర్చొని కొబ్బరికాయలు కొడతాడని సార్ అనుకున్నాడా? ఆ ఘనత ఎవరికి దక్కాలి? 100% వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులకి దక్కాలి. ఎందుకంటే కష్టపడ్డది మీరు. మీ నాన్నను బెదిరించారు, మీ అమ్మను బెదిరించారు, పింఛన్ ఆపేస్తామన్నారు, రైతు బంధు రాదు అన్నారు, ఇంకేమనంటే మీకు వచ్చే దళిత బంధువులు కూడా ఆపేస్తామన్నారు. అయినా అరే పోలినమై ఎంట్రికతో సమానమైన అవతల వారి కొట్లాడినవా లేదా? గెలిచినవా లేదా? సో నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మొదటి లక్షణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేనే గెలుస్తా అనుకోవాలి. ఆయన మున్సిపల్ చైర్మన్, అరే వాడు ఎవడైతే నాకే నిలబోయి వాడికి కూడా గవే 2 కాళ్ళు ఉన్నాయి, నాకు కూడా గవే 2 కాళ్ళు ఉన్నాయి. సో దిస్ షుడ్ బి యువర్ స్పిరిట్. అన్న ఆయన 100 కిలోల బరువు ఉన్నాడు, నేను ఈడ గెలుస్తా, వాడు 100 ఉండాలి, 200 ఉండాలి. నీ లోపల ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే నువ్వు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకో. నిన్న దాకా రగల కోసం కష్టపడ్డారు, రేపటి నుంచి ఎవరి కోసం కష్టపడాలి? మీకోసం నేను కష్టపడాలి. మీరు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఆఖరికి సిద్దిపేట జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరే దాకా ఎవరు కష్టపడాలి? మనమే కష్టపడాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కష్టపడాలి. సాగర్ అన్న చెప్పిండు, నేను 1980 నుంచి ఓటేస్తున్నా, నా ఓటు ఇవాళ అసెంబ్లీకో పార్లమెంట్ కో 44 ఏళ్ల తర్వాత జరిగింది అన్నాడు. అంటే ఎంత అవుతుంది సాగర్కి? ఉందా లేదా? లీడర్ అనేటువంటి కూడా ఈ కడప ముంగట బండి ఉంటుంది, ఏమంటది? తొక్కుడు బండి అని చెప్తారు. తొక్కుడు బండి కొన్నాను, తోపుకున్నాను. 44 ఏళ్ళ వల్ల ఆయన ఎంత ఒప్పుకున్నాడో మీరు చూసి. బురద దొక్కుతాడు ఒకడు, వాడు పెండ దొక్కుతాడు, వాడు బూట్లతో వస్తాడు, వాడు చెప్పులతో వస్తాడు, తొక్కుతూనే ఉంటాడు దాన్ని. అయినా అది అట్లే ఉంటుంది, అట్లే ప్రజలకి ఒక మెట్టుకు ఉపయోగపడుతుంటది. మనం కూడా గుర్తుంచుకోవాలి, ఏం లేనప్పుడే మా పెద్ద గుట్టలైన నక్సలైట్లు వచ్చి బాబులు పెట్టి ఇల్లు వేలిస్తే కూడా బీజేపీ వాళ్ళని జెండా కిందికి దించమంటే దించిరా? ఉన్నారా మా పెద్ద గుట్టలో? ఎవరన్నా అక్కడ రవి అని ఒక ఎంపీటీసీ గెలుస్తాడు, మాకు బీజేపీకి ఆయువు పట్టు అని చెప్పుకుంటాం. ఏడున్నా రవి లేడా? గట్టి ఉంటాడు, 100 కిలోలు ఉంటాడు రవి, అందుకని గెలిపించారు రవి. అట్లా మిరుదొడ్డిలో చాలా చోట్ల, మిరుదొడ్డిలో మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నక్సల్ మరి ఉద్యమాలు జరిగినప్పుడు అనేక మంది ఇండ్లు వేల్చారు, అనేక మంది బీజేపీ కార్యకర్తలు భయపట్టించారు. అయినా దాదాపు 3-4 దశాబ్దాలుగా ఎత్తిన జెండాను, వేసుకున్న కండువాను మార్చకుండా ఒకటే ఒక లక్ష్యంతో ముందుకు పోతే మనమందరం ఒక మాట చెప్తున్నాం,
1999 తర్వాత మెదక్ గెలిచినామని. అప్పటి మెదక్ వేరు, ఇప్పటి మెదక్ వేరు. టెక్నికల్ ఇందాక ఎవరో ఒకరు చెప్పారు. అప్పటి మెదక్ పార్లమెంట్ లో సిద్దిపేట లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో గజ్వేల్ లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో దుబ్బాక లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో రామాయణపేట లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్ లో నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లేదు. ఈ 5 లేవు. అప్పుడు ఏముండే అంటే సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, ఆంధ్రోల్, అటు పక్కపోతే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ్ ఉంటుండే. ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీని గెలిచింది అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ గెలిచి ప్రతినిధి వహిస్తున్నారు. అదంతా మీ అందరి కష్టం, మీ అందరి కృషి తప్ప ఇంకొకటి కాదు. డబ్బులు లేవు, ఎట్లా గెలుస్తాం? మొన్నటి అసెంబ్లీ ఓడిపోయినాం, ఇప్పుడు ఎట్లా గెలుస్తామని చాలా మంది అనుకున్నారు. కానీ పైసలతో గెలిచినామా మనం? దేంతో గెలిచినాం? దేంతో గెలిచినాం? 1 అభిమానం, 2 ప్రేమ, 3 పట్టుదల, 4 గెలవాలనేటువంటి కసి. జో జీతా వహీ సికందర్. హరీష్ రావు గారు ఊర్లలో పోయి రఘునందన్ ఏమన్నా చేసి గెలుమన్నాడని చెప్తుండే. టీవీలు పెట్టి అసలు నా గురించి నాకంటే ఎక్కువ ప్రచారం చేసిండు మీ సిద్దిపేట ఎమ్మెల్యే. ప్రతి ఊరిలో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టిండు. అన్న పోటీ చేసినాడు, ఎవరైనా ఓడిపోవాలని పోటీ చేస్తాడా? నేను హుజురాబాద్ ఎన్నికలలో ప్రచారం చేస్తుంటే దాన్ని వాళ్ళకి అవసరం ఉన్న కాడ కట్ చేసి ఎంత మాట్లాడిందో వాళ్ళకి అనుకూలంగా ఏదైతే అనుకుంటుందో అది చూపెట్టి రఘునందన్ ఇట్లా చెప్పిండని ఊరూరులో స్క్రీన్ వేసి టిఆర్ఎస్ ప్రచారం చేసుకోలేవాళ్ళు, నన్నే ప్రచారం చేసి. అందుకని ఒకసారి ఆయన గట్టిగా సపోర్ట్ కొట్టింది. రఘునందన్ ఎవరైనా వాళ్ళ మీటింగ్ లో కూడా ఆయన చూపించుకున్నాడు పాపం. సో బీజేపీ మీటింగ్ లోకి వచ్చే వాళ్ళకి మనం చెప్పుకున్నాం, టిఆర్ఎస్ మీటింగ్ లోకి వచ్చే వాళ్ళకి ఇక ఈయననే రఘునందన్, ఈయన కోటైమని పరోక్షంగా ఆయననే చెప్పిండు. ఎందుకంటే ఆ స్పీచ్ లో నేను ఏం చెప్పినా అంటే, నువ్వు ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ఏం చేసి గెలిచినావని అడుగుతారా? గెలిచినవా ఓడిపోయినావా అని అడుగుతారు. చాలా మంది చెప్తారన్నా నేను ఒక్కోటితో ఓడిపోయినా. ఒక్కోటితో ఓడిపోతే 3 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, 2 ఏళ్ళు ఈయన ఎమ్మెల్యే ఉంటాడా? ఉంటాడు కదా. ఓడిపోయినాం, గెలిచినాం. యుద్ధం చేసినప్పుడు గెలవాలనే చెప్పిన. ఇప్పుడు మీతో కూడా అదే చెప్తున్నా కార్యకర్తలతో. రికార్డు చేసుకో, మళ్ళీ ఎలక్షన్ లో కూడా నా కోసం నువ్వే ప్రచారం చేయి, నాకేం ఇబ్బంది లేదు. అన్ని తొడి పంచాయతీలు, తోక పంచాయతీలు చేసి అహంకారం ఎంతుండే, వాళ్ళ లెక్కలు ఎట్లున్నాయంటే ఎలక్షన్ అయిపోయిన రోజు లెక్క చెప్తా. సిద్దిపేట 40,000, గజ్వేల్ 40,000, దుబ్బాక 20,000. ఎన్నైనాయి? అన్ని 1,00,000 మెజార్టీతో గెలిచిపోయింది. అక్కడ రఘునందన్కి ఏమైనా రాని, కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా రాని. సిద్దిపేటలో నాకు 40,000 వస్తాయి, గజ్వేల్లో మా మామకు 40,000 వస్తాయి, దుబ్బాకలు 20,000 వస్తాయి. నేను గెలిచిపోతామని అనుకున్నారు. ఎవరు గెలిచిరు? మనం గెలిచినాం. ఎందుకంటే మితిమీరిన అహంకారం. చాలా మందిని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. జర్నలిస్టుల మీద కూడా దాడులు, ఒత్తిడులు, మాడినకపోతే ఉద్యోగాలు తీసేసుడు, కేసులు పెట్టించుడు, కమిషనర్ మున్సిపాలిటీని పంపించుడు, నచ్చితే జీవో 58 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చితే జీవో 59 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చకపోతే పోలీసు వాళ్ళు వస్తారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎస్ఐ, 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, తర్వాత ఏసీపీ, ఆ తర్వాత గేట్ కాడ సెక్యూరిటీ, ఇట్లా చాలా పనులు చేయించుకున్నాడు పోలీసు వాళ్ళతో కూడా. ఆ యూనిఫామ్ లో కూడా తీసేసాడు. ఇలా ఉన్నాడా? అందుకని ఎవరికి భయపడదు. భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి గుండ్రంగా తిరుగుతుంది, కాలక్రమణ లోపల ఖచ్చితంగా నేర్పుతుంది. అందుకని ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను సర్పంచ్ గెలవాలి అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తు. మీరు రేపటి నుంచే మీరు రగళ్ళ కోసం 2 నెలలు కష్టపడ్డారు. మీరు రేపటి నుంచే 200 ఇల్లు ఉంటాయి మీ ఊర్లో మాక్సిమం. అంటే ఎన్ని ఇల్లు ఉంటాయి? 200 ఇల్లు లెక్కేసుకున్నారు అనుకోరి. 200 ఇంటూ 4 ఓట్లు ఎన్నైతే 800. అంటే దాదాపు 3,000 ఓట్లున్న పంచాయతీలు కూడా మనం గెలవాలంటే మన టార్గెట్ ఎంత? 200 ఇల్లు. రేపటి నుంచి ఓటు అడగకూడదు దయచేసి. అక్కడ మనకు ఇషారా బస్. ఏం చేయాలి? రేపటి నుంచి పోయి అక్క ఓటేసినాం, మా రగలను గెలిపించినాం, ధన్యవాదాలు అని చెప్పి ముందుగా 2 రోజుల తర్వాత పోయి అక్క స్వీట్ డబ్బా తీసుకో, మా రగలను కొట్టేసినాం అని మళ్ళా 4 రోజుల తర్వాత ఇంకో కూర్చున్నాడు. ఈ 200 ఇళ్ళకి వారంలో 3 సార్లు తిరిగి ఇప్పటి నుంచి. సో నువ్వు వాళ్ళతో ఏంటంటే, అరే ఓటైతే గెలిస్తే వాడు కనబడాడు, ఈ పొరగాళ్ళు చూడు పాపం ఎంత మంచి వాళ్ళు, వాడు 500 ఇచ్చినట్టు ఓటైతే మళ్ళీ సర్పంచ్ అయినకపోతే బయటికి రావడం అన్నాడు.
ఈ పోరాడు అట్లా కాదు, గెలిచినా గెలవకున్నా మాతోనే ఉన్నారు అనేటువంటి ప్రేమతోటి మీరు రేపటి నుంచి ఎంపీటీసీ కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా మన లక్ష్యం ఎంత? ఎన్ని ఇళ్ళు? 200 ఇళ్ళు. ఎన్ని ఇళ్ళు? ఇప్పుడు ఉన్నాయని ఇంకా 200 రోజుల్లో కూడా ఎలక్షన్ పెడుతుండే లేడు, నాకైతే తెలియదు. ఈయన వాయిదాలు వేసుకుంటూ పోతున్నాడు పాపం, ఏం చేయాలో అర్థమైతే లేదు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి అయితే కనబడతలేదు. ఎట్లా సమర్థించుకుంటాడంటే 14 గెలుస్తామన్నాడు ఎంపీ. ఎన్ని గెలుస్తామన్నాడు? 14 గెలుస్తామన్నాడు. బీజేపీ వాళ్ళు 7 అన్నాడు. 10 రోజులైనాక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి అన్నాడు. వాళ్ళు 8 పంచుకున్నారు, వీళ్ళు 8 పంచుకున్నారు అన్నాడు. అంత అయిపోయి డబ్బాలు ఇప్పినాక ఏం కనబడ్డదంటే ఆయన సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి ఓడిపోయినా. ఆయన సొంతూరు మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోయినా. ఆయన ఇన్ఛార్జి తీసుకున్నాడు చేవెళ్ళ పార్లమెంట్, అది ఓడిపోయినా. అప్పుడు ఈ 3 జాగాలలో కొట్టింది ఎవరు? ఏం జెండా కొట్టింది అంటే పాత ముఖ్యమంత్రిని పొందబెట్టినాం, కొత్త ముఖ్యమంత్రిని కూడా పెట్టినావా? అప్పుడే మరి ఇక భయపడేది మీ ఊర్లో మీరు సర్పంచ్ గెలుస్తారా గెలవరా? ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలా వద్దా? సో గెలిచినాం కాబట్టి 2 కొమ్ములు వచ్చినాయి, ఏం రాలేదు. రఘునందన్ దుబ్బాక గెలిచినప్పుడు గట్లే ఉన్నాడు, ఇప్పుడు మెదక్ గెలిస్తే కూడా గిట్లే ఉంటాడు. రేపు మా వాళ్ళందరూ కోరుకున్నట్టు ఇంకొక మెట్టు ఎక్కితే కూడా రఘునందన్ గిట్లే ఉంటాడు. రఘునందన్ కార్యకర్తగానే పుట్టిండు, కార్యకర్తగానే ఎదిగిండు, కార్యకర్తల కష్టం తెలిసినాడు. కాబట్టి మా ప్రతి బూత్ అధ్యక్షుడికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటి, మీరు దావత్కి పిలిస్తే రాలేదని బాధపడకూడదు. మీ కష్టం ఉన్న రోజు పిలిస్తే గంట సేపట్లో మీ ఇంటి ముందు నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా పైసతో మనం గెలవలేము, ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి. పైసతో మనం ఎలక్షన్స్ గెలవం. పైసతో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు. అయినా రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద ఛాయ మీద నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయింది. మీరెందుకు కావద్దు? కావాలా వద్దా? అయితమా కలేమా? అయితమైన విశ్వాసం ఉండాలి. డబ్బే గెలిపిస్తుందంటే ఓ టాటాను, ఓ బిర్లాను, ఓ అంబానీ, ఓ ఆదాను కూర్చోవాలి ఆ కుర్చీలో. కానీ ఎవరు కూర్చున్నారు? ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పార్టీలు ఏకమైనా, రాజ్యాంగం మారుస్తామన్నా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆఖరికి కేరళలో కూడా ఒక ఎంపీని గెలిచింది భారతీయ జనతా పార్టీ అని మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాల కంటే కేరళలో కష్టాలు ఎట్లుంటాయో మీరు చూసి, రోడ్ల మీద చంపేస్తారు, దుర్మార్గం చేస్తుంటారు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూసిరు. అయినా భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ గారు చెప్పినట్టు 4 దశాబ్దాల తర్వాత